ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీనాక్షి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. అలాగే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మరి అందరూ ఈ సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకొని ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని మీనాక్షి దేవిని కోరుకుంటూ మరి వీడియోలోకి వెళదాం. ఉదాహరణ జాతకం గురుగ్రహ స్థితి బట్టి యోగాలు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే జాతక చక్రంలో అతిపెద్ద గ్రహం, గ్రహాలకి అతిపెద్ద శుభత్వం గల గ్రహం గురుగ్రహం. అలాగే గురుడు నైసర్గిక శుభగ్రహం. గురుడు అన్ని శుభాలకి కారకుడు. జాతక చక్రంలో 2, 5, 9, 11 భావాలకి కారకుడు. అంటే రాసులకి కాదు, ప్రతి గ్రహాలకి కారకత్వాలు ఇచ్చారంటే ఈ 12 భావాలకి ఒక డిపార్ట్మెంట్ తీసుకోండి మీరు అని. అలాగా గురుగ్రహానికి 4 భావాలకి డిపార్ట్మెంట్ ఉంది. మరి అది ద్వితీయం, పంచమం, భాగ్యం, లాభం. ద్వితీయ అంటే కుటుంబం, పంచమం అంటే మన అదృష్టం, సంతానం, మన విజ్ఞానం, వివేకం. మరి భాగ్యం అంటే మన తండ్రి, అలాగే మన యొక్క భాగ్యము. లాభం అంటే మనం ఏ మంచి పని చేస్తామో అవన్నీ లాభాలు ఎంతవరకు మనం అందుకుంటాము. ఇది గురుగ్రహం డిపార్ట్మెంటు. 2, 5, 9, 11 భావాలు. ఈరోజు ఉదాహరణ జాతకం విశ్లేషణ తీసుకుంటే గురుగ్రహ స్థితి బట్టి యోగాలు ఈ జాతకానికి ఎలా ఉంటాయి. మీరు 1996లో జన్మించిన వారు. 96లో జన్మించిన వారికి గురుడు స్వరాశిలో ఉన్నారు. స్వరాశి అంటే ఏంటి? ధనుస్సు రాశి. మరి అది కాలపురుష కుండల చక్రానికి 9వ రాశి భాగ్యరాశి. అంటే భాగ్యరాశిలో కాలపురుష కుండల చక్రానికి ఆయన ఉండి జాతకంలో కూడా పంచమం, భాగ్యం నుంచి భాగ్యం పంచమం అవుతుంది, భాగ్యం నుంచి పంచమం భాగ్యం అవుతుంది. ఇలాగా జాతక చక్రంలో స్థితి పొంది ఉన్నారు ఈ వ్యక్తికి. అంటే ఈ వ్యక్తికి అన్ని విధాల శుభాలు గురువు ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటారు. అన్ని సమయానికి అయిపోతూ ఉంటాయి వీరి పనులు. అది ఎలా చూద్దాం. నక్షత్రం సింహరాశి, మకా నక్షత్రం తీసుకుందాం. లగ్నంలో శుక్రుడు, చంద్ర భగవానుడు ఉన్నారు. ద్వితీయంలో బుధ, రాహు, రవి కన్యా రాశిలో ఉన్నారు. తృతీయంలో ఎవరు లేరు. చతుర్థంలో ఎవరు లేరు. అంటే లగ్నం అంటే ఒక కేంద్రం, ఒక కోణంలో శుభగ్రహాలు 2 స్థితి పొంది ఉన్నాయి. గమనించండి. ద్వితీయంలో బుధ, రవి, రాహు, రవులు. తృతీయం ఎవరు లేరు. తర్వాత చతుర్థం అంటే ఇంకొక కేంద్రం. ఏది? చతుర్థ కేంద్రం, మాతృభూమి స్థానం. పంచమంలో గురుగ్రహం ఉన్నారు ధనుసు రాశిలో. మరి షష్ఠ సప్తమాల్లో ఏ గ్రహాలు లేవు. అష్టమంలో శనికేతువులు ఉన్నారు. శనిగారు వక్రం. తర్వాత వ్యయంలో కుజుడు ఉన్నాడు. ఇప్పుడు సింహలగ్నానికి గురుడు చూడండి, అష్టమాధిపతి, భాగ్యాధిపతి అయ్యారు. గురువు యోగిస్తారు. మరి ఇదే సింహలగ్నానికి అష్టమాధిపతి, పంచమాధిపతి అయ్యారు. గురుడు యోగిస్తారు. ఇదే సింహలగ్నానికి కుజుడు భాగ్యాధిపతి అయ్యాడు, యోగిస్తాడు. చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు. అంటే ఒక కేంద్రానికి, ఒక కోణానికి ఆధిపత్యం వహించారు. తర్వాత శుక్రుడు తృతీయాధిపతి, దశమాధిపతి అయ్యారు. తర్వాత బుధుడు లాభాధిపతి, ద్వితీయాధిపతి అయ్యాడు సింహలగ్నానికి. ఇతను మంచిగానే యోగిస్తారు. మరి ఈ సింహలగ్నానికి షష్ఠ సప్తమాధిపతి శని భగవానుడు అయ్యారు. ఆయన యోగాన్ని ఇవ్వరు. ఇట్లా తీసుకుందాం. మరి డిగ్రీలు కూడా శుక్ర భగవాన్ డిగ్రీలు 11 డిగ్రీలు, చంద్రుడు
9 డిగ్రీలు. అంటే చంద్ర శుక్రులు దగ్గరగా ఉన్నారు. తర్వాత ద్వితీయంలో బుధుడు 5 డిగ్రీలు, రవిగ్రహం 22 డిగ్రీలు, రాహుగ్రహం 13 డిగ్రీలు. రవిగ్రహంతో ఏ గ్రహం అస్తంగత్వం చెందలేదు. తర్వాత గురుగ్రహం 15 డిగ్రీలు పొంది ఉన్నారు. మరి అష్టమంలో కేతువు 13 డిగ్రీలు, శని భగవానుడు 9 డిగ్రీలు. మరి కుజుడు 23 డిగ్రీలు వ్యయస్థానంలో. ఇక్కడ జాతక చక్రం పరిశీలన ఈరోజు చేద్దాం. ఎలా ఉంటుంది ఈ అబ్బాయి? మరి ఈయనకి కేతు మహాదశతో స్టార్ట్ అవుతుంది. కేతువు మీనరాశిలో జలరాశిలో ఉన్నారు. గుడ్. ఎవరి నక్షత్రంలో ఉన్నారు ఆయన? కేతువు ఉత్తరాభాద్ర. శని భగవానుడు నక్షత్రంలో ఉన్నారు. ఇది చిన్నప్పుడే అయిపోయింది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే గురుపాలిత గ్రహాలకి గురుపాలిత నక్షత్రాలు, గురుపాలిత రాశులు అయితే 100% మంచి యోగాన్ని అందిస్తారు. మరి శుక్ర మహాదశ ఎలా ఉంటుంది ఈయనకి? శుక్రుడు ఈయనకి దశమాధిపతి, తృతీయాధిపతి అయ్యారు. అయితే ఒక కేంద్రానికి ఆధిపత్యం వహించారు. దశమాధిపతి అయ్యారు. గుడ్డే. అయితే ఈయన లగ్నంలో స్థితి పొందారు. అంటే కేంద్రం కోణంలో స్థితి పొందారు. అప్పుడు 100% శుక్రమహాదశ కూడా ఈయనకి యోగాన్ని ఇచ్చింది. మరి అయితే ఇదంతా చిన్నప్పుడే అయిపోయింది. ఇంకా రవి మహాదశ అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది ఈయనకి. అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. రవి గ్రహం లగ్నాధిపతి రవి ద్వితీయంలో కన్యా రాశిలో బుధ రాహు రవితో ఉన్నారు. అయితే దగ్గర కంజంక్షన్ అయితే లేదు. అయితే వీరికి రవి రాహు బుధుడు ఉన్నాడు కాబట్టి మంచి అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. అలాగే రవి రాహులు కలిసి ఉన్న వాళ్ళకి కొంచెం ఈగో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా ఉంటుంది. ద్వితీయాధిపతి ద్వితీయంలో బుధుడు స్థితి పొందారు. ద్వితీయ లాభాధిపతి ద్వితీయంలో స్థితి పొందారు కాబట్టి మంచి ధనం ఉంటుంది వీరికి. కుటుంబం అన్నీ బాగానే ఉంటాయి. మరి చంద్రుడు లగ్నంలోనే స్థితి పొందారు. ఒక కేంద్రం కోణం. చంద్రుడు ఈయన వ్యయాధిపతి అయ్యాడు. వ్యయాధిపతి వచ్చి లగ్నంలో స్థితి పొందారు. మంచిదే, పర్వాలేదు. మరి కుజుడు ఈ లగ్నానికి యోగకారకుడు. సింహ లగ్నానికి ఎందుకు? భాగ్యాధిపతి అయ్యాడు. ఈయన గుడ్. రాహువు ద్వితీయంలో ఉన్నారు. అంటే ధనం బాగా ఇస్తారు ఈయనకి. ఏది అది? భూతత్వం. రాహు భగవానుడు భూతత్వం వాయుతత్వంలో మంచి ఫలితాల్ని అందిస్తారు కాబట్టి రాహుదశ కూడా యోగిస్తుంది వీరికి. మరి రాహు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. అయితే వ్యయాధిపతి నక్షత్రం అవ్వడం వల్ల, అది కూడా చంద్ర నక్షత్రం అవడం వల్ల, అది ఆ దశ నడుస్తున్నప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి అది ఎలా ఉంది, ఎలా ఉంటారు అనేది అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి. ఇదంతా వీరికి చాలా పెద్ద అయిపోయి ఉంటుంది. మరి ఇంకా గురు మహాదశ. మరి ఈ గురుడు యోగాన్ని ఇస్తాడు కాబట్టి ఈ లగ్నానికి చాలా పెద్ద వయసులో వస్తుంది. అదే చిన్న వయసులో వస్తే అద్భుతం. కానీ ఇప్పుడు కూడా అద్భుతమే. గుడ్. మరి శని భగవానుడు కూడా చాలా లేటుగా వస్తారు. ఈయన స్వనక్షత్రంలో ఉన్నారు. చూడండి, ఇక్కడ అష్టమంలో శని ఉన్నారు. అష్టమానికి కారకుడు శని భగవానుడు. అయితే కాలపురుష కుండలి చక్రానికి ఇది 12వ రాశి. 12వ రాశి అంటే దశమ లాభాధిపతి కాలపురుష కుండలి చక్రానికి వెళ్ళి తృతీయం అంటే మీనరాశిలో స్థితి పొందారు. మీనరాశి వ్యయరాశి, వ్యయభావానికి కారకుడు. లగ్నం నుంచి కారక ప్లేస్లో శని భగవానుడు ఉన్నాడు వక్రించి. అలాగే కాలపురుష కుండల చక్రానికి కూడా శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందారు. అంటే వీరు మంచి కర్మ చేయటానికే జన్మించి ఉన్నారు. అయితే శని మహాదశ అంతా కూడా చివరి దశలో వస్తుంది కాబట్టి చివరి దశ బాగానే ఉంటుంది. ఇంకా
ఇది ఇలా ఉండగా ఇంకా కేతు దశ చిన్నప్పుడే అయిపోయింది. మరి ఎలా యోగాన్ని ఇస్తారండి ఇప్పుడు చూద్దాం. ఈ వ్యక్తికి చిన్నప్పుడే శుక్ర మహాదశ అయిపోయింది. ఇప్పుడు రవి మహాదశ. రవి గ్రహం లగ్నాధిపతి దశ. లగ్నాధిపతి ద్వితీయంలో స్థితి పొందారు. అంటే ఈయనకి ఇప్పటికే మంచి జాబు అందుకొని ఉంటారు. అలాగే ఇప్పుడు రవి మహాదశ 6 ఏళ్ళు బాగానే ఉంటుంది. మరి గురుడు ఉన్నారు కదండి. గురు దృష్టి ఏ ఏ భావాల మీద పడుతుందో చూద్దాం. 1, 2, 3, 4 అంటే 5 భాగ్యస్థానం మీద పడుతుంది. తండ్రి గారికి మంచి అభివృద్ధి. తండ్రి గారికి మంచి అభివృద్ధి. ఈ అబ్బాయికి మంచి అభివృద్ధి. గురుదృష్టి ఉన్నందువల్ల జాతక చక్రానికి స్వరాశిలో ఉన్నది కాబట్టి వీరికి అన్ని విధాల బాగుంటుంది. మరి సింహరాశి కాలపురుష కుండల చక్రానికి 5వ రాశి అదృష్ట రాశి. అంటే 5వ రాశి దశ కాలపురుష కుండల చక్రానికి నడుస్తుంది. ఇది కూడా గుడ్డే. దీనికి కారకుడు కూడా గురు భగవానుడే. ఇంకా గురుడు పంచమ దృష్టి భాగ్యస్థానం మీద పడుతుంది. సప్తమ దృష్టి లాభస్థానం మీద పడుతుంది. ఈయన లాభస్థానం మీద ఏది చేసినా లాభాలు గడిస్తారు. మరి భాగ్య దృష్టి లగ్నం మీద పడుతుంది. శుక్రుణ్ణి చంద్రుణ్ణి ఆయన గురుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతం. లగ్నాన్ని చూస్తున్నారు. లగ్నంలో ఉన్న గ్రహాలని అంటే దశమ క్షేత్రం అధిపతి, తృతీయ క్షేత్ర అధిపతి అంటే మంచి ఉద్యోగాన్ని ఇస్తారు. మరి లగ్నాన్ని చూస్తున్నారు. శుక్రుడు భార్య కారకుడు కాబట్టి మంచి భార్య కూడా గురుడు చూడడం వల్ల మంచి భార్య వస్తుంది. మరి లగ్నాధిపతి రవి బుధ రవి రాహులతో కలిసి ఉన్నారు కాబట్టి ఈయన లగ్నాధిపతి దశ కాబట్టి ఇప్పుడు అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం కోపం, ఇగో అలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. అయితే నవాంశలో తీసుకుంటే మేషలగ్నం అయింది. భాగ్యాధిపతి లగ్నం అయ్యాడు ఇక్కడ కుజుడు. తర్వాత మళ్ళీ రాహు 2వ ఇంట్లో ఉన్నారు. తర్వాత చంద్రుడు 3, శుక్ర రవిలు కర్కాటకంలోకి వచ్చారు. గురుడు ధనుసు రాశిలో ఉన్న ఆయన సింహరాశిలో స్థితి పొందారు. ఇది కూడా మంచిదే, గుడ్. మరి శని భగవానుడు భూతత్వంలో కన్యలో ఉన్నారు. ఇది కూడా మంచిదే. కేతు వృశ్చికంలో ఉన్నారు. వెరీ గుడ్. రాహు వృషభంలో ఉన్నారు. వెరీ గుడ్. కుజ భగవానుడు శని క్షేత్రంలో ఉన్నారు. ఈ లగ్నానికి లాభస్థానంలో. బుధుడు కూడా తృతీయ షష్టాధిపతి. అయితే ఇక్కడ ద్వితీయ లాభాధిపతి ఇక్కడ మళ్ళీ లాభస్థానంలో స్థితి పొందాడు. అంటే బుధుడు కూడా యోగాన్ని ఇస్తారు. అయితే ఈ వ్యక్తి చతుర్థాధిపతి కుజుడయ్యి భాగ్యాధిపతి అయ్యి ఈయన లగ్నానికి వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి వీరు చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. చతుర్థాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ వ్యయస్థానంలో స్థితి పొందితే వీరు 100% విదేశాలలో ఉంటారు. మరి ఈ కుజ దృష్టి ఏ ఏ భావాల మీద పడుతుందో చూద్దాం. 1, 2, 3, 4 తృతీయ భావం మీద వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ. తర్వాత 5, 6, 7 సప్తమం 1, 2, 3, 4 షష్టం మీద పడుతుంది. షష్టానికి కారకుడు కుజుడే. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ. అష్టమం అంటే సప్తమం మీద దృష్టి పడుతుంది కాబట్టి భార్య చాలా అథారిటేటివ్గా ఉండే వ్యక్తి రావచ్చు. కుజ దృష్టి ఉంది కాబట్టి. అలాగే ఎట్ ఏ టైం శుక్ర చంద్ర దృష్టి కూడా ఉంది కాబట్టి అందమైన భార్య, అథారిటేటివ్గా ఉండే భార్య ఇలా రావచ్చు ఈ వ్యక్తికి నా ప్రెడిక్షన్ ప్రకారం. అలాగే శని భగవానుడు 1, 2, 3 దశమ క్షేత్రాన్ని వీక్షిస్తూ ఉన్నారు. కర్మక్షేత్రాన్ని 4, 5, 6, 7 ద్వితీయాన్ని వీక్షిస్తూ ఉన్నారు. 8, 9, 10
భాగ్యస్థానం మీద గురుడిని వీక్షిస్తూ ఉన్నారు. గురు వీక్షణ కూడా గురుడి మీద కూడా వీక్షణ ఉంది. అయితే ఇది శని దశ వచ్చినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అనేది తండ్రి గారికైనా ఎవరికైనా ఎలా ఉంటుందని అప్పుడు శని దశలో మార్పులు ఉంటాయి. ప్రస్తుతానికి శని మహాదశ కాదు, ఈ వ్యక్తికి రవి మహాదశ. రవి అయిన తర్వాత చంద్ర మహాదశ వ్యయాధిపతి దశ వస్తుంది. వ్యయాధిపతి వ్యయ స్థానం నుండి ద్వితీయంలో ఉన్నారు, మంచిదే. మరి చంద్రుణ్ణి వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి గురుడు మంచిదే. ఇలాగా చంద్ర మహాదశ తర్వాత కుజ మహాదశ. కుజ మహాదశ భాగ్యాధిపతి దశ అయ్యింది, మంచిదే. ఈ కుజుడు లగ్నానికి వ్యయ స్థానంలో ఉన్నారు. కుజక్షేత్రం నుంచి చూసుకుంటే భాగ్యస్థానం 1, 2, 3, 4 చతుర్థ స్థానం అయ్యింది. 5, 6, 7, 8 అష్టమాధిపతి అయ్యాడు. ఇక్కడి నుంచి చూసుకుంటే మరి నవాంశలోకి వెళితే కుజుడికి లగ్నం వచ్చింది. భాగ్యాధిపతి నవాంశలో లగ్నం పొందారు, మేష లగ్నాధిపతి అయ్యారు. అంటే వెరీ గుడ్. ఈ కుజుడు లాభస్థానంలో స్థితి పొందారు. అందుచేత కుజ మహాదశ కూడా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత రాహు మహాదశ కూడా బాగానే ఉంటుంది. రాహువు హస్త నక్షత్రంలో ఉన్నారు. రాహు మహాదశలో కూడా బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేది గురుడు, వెరీ గుడ్. ఇట్లాగా ప్రతి దశల్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే ఏది ఇక్కడ చెప్పిన నేను వీడియో ప్రకారం గురుగ్రహ స్థితి బట్టి అన్నాను కాబట్టి గురుడు ఈయనకి స్వరాశిలో ఉన్నారు, పంచమాధిపతి అయ్యారు. పంచమాధిపతి అయ్యి పంచమ స్థానంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తూ, లాభక్షేత్రాన్ని వీక్షిస్తూ, భాగ్యస్థానాన్ని వీక్షిస్తూ ఉండడం వల్ల ఈ జాతకం చాలా 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 మంచి జాతకం. వీరికి అన్ని పనులు వాటంతట అవే అయిపోతూ ఉంటాయి జీవితంలో కావాల్సినవన్నీ. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.